నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ఎక్కువ శాతం గుండెపోటు ఏ సమయంలో వస్తుందని ఒక సర్వే చేస్తే, ఆ సర్వేల ప్రకారం ఏంటంటే ఎక్కువ శాతం తెల్లవారుజామున లేదా ఉదయం వేళలో వస్తుందని తేలింది. అయితే ఎందుకు ఈ గుండెపోటు వస్తుందనే దానికి సంబంధించి డాక్టర్లు ఏం చెబుతున్నారంటే, నిద్ర లేచిన తర్వాత మొదటి గంట ఈ హృద్రోగ సమస్యలు ఉండే వాళ్ళకి అత్యంత ప్రమాదకరమని తెలియజేస్తున్నారు అన్నమాట, అమెరికన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అయితే అసలు ఈ తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే ఎందుకు ఈ హృదయ హార్ట్ అటాక్ ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే, మన అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ ముఖేష్ గోయల్ ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ఏంటంటే నిద్ర లేచిన వెంటనే దూకినట్లు లేకుండా ఒక 10 నిమిషాలు రిలాక్సేషన్గా ఉండి లేవాలి. లేస్తే చాలా మటుకు ఆ హార్ట్ స్ట్రోక్ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. అయితే ఆయన చెబుతూ అసలు ఈ తెల్లవారిన తర్వాత మొదటి గంట నిద్ర లేచిన ఎందుకు ప్రమాదం అంటే, మనిషి సాధారణంగా నిద్రపోయినప్పుడు బీపీ సహజ సిద్ధంగానే తక్కువగా ఉంటుందట, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అదేవిధంగా శరీరం నిద్రపోతుంటుంది కాబట్టి ఆ సమయంలో ఏ పనులు చెయ్యం కాబట్టి సహజంగానే ఆక్సిజన్ శాతాన్ని తక్కువగా తీసుకుంటుంది శరీరం. ఇది సహజంగా జరిగేది, ప్రకృతి సిద్ధమైన చర్య అన్నమాట. అయితే ఆ విధంగా తీసుకుంటూ ఒక్కసారిగా ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో, ఆ నిద్ర లేచేటప్పటికి శరీరంలో రసాయనిక చర్యలు జరుగుతాయట. ఆ రసాయనిక చర్యలు జరిగినప్పుడు శరీరం సహజ సిద్ధంగా కార్టిసిల్, అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్లని రిలీజ్ చేస్తుందట. అయితే ఈ హార్మోన్లను ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో, ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న అప్పటిదాకా నిద్రగా ఉన్నటువంటి ఆ మత్తును వదలగొట్టి ఒకసారి బాడీని యాక్టివ్గా తయారు చేస్తాయట. ఈ తయారు చేసేటప్పటికి ఒక్కసారిగా బీపీ, అంటే మనం లేస్తాం, పనులు చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మనకు ఆక్సిజన్ ఎక్కువ శాతంలో అవసరం అవుతుంది కాబట్టి ఈ హార్మోన్ల ప్రభావం వల్ల ఒక్కసారి బ్లడ్ ప్రెషరు పెరుగుతుందట. ఆ పెరిగినప్పుడు ఈ హృద్రోగ సమస్యలతో ఉండే వాళ్లకు ఆ ఫోర్స్గా పైకి వెళ్ళే క్రమంలో ఈ కొవ్వు పదార్థాలు రక్తనాళాలు మూసకపోయి కనుక ఉంటే ఈ ఫోర్స్కి ఆ రక్తనాళాలు చిట్లిపోయి ఈ హార్ట్ స్ట్రోక్స్ వస్తాయట. ఇదేట ప్రధాన సమస్య. అయితే దీని నుంచి బయటపడటం ఎలా అంటే, ఆయన మాటల్లో ఆ కార్డియాలజిస్ట్ గారు ఏం చెప్తున్నారంటే, మీకు నిద్ర లేచిన వెంటనే ఛాతీలో మంట కనుక అనిపిస్తే, ఛాతీలో నొప్పి కనుక అనిపిస్తే కాసేపు ప్రశాంతంగా పడుకోవద్దు. కూర్చొని దాన్ని ఆ ఛాతీ నొప్పి ప్రారంభమైన వెంటనే మీకు చెమటలు పోయటం కానీ, తల తిరగటం కానీ, వాంతులు రావటం కానీ, వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటి లక్షణం ఛాతీలో నొప్పి క్రమంగా ఎడమ చేతి వైపుకు పాగటం, లేదా ఎడమ చేతి నుంచి ఎడమ దవడ వైపు, అంటే ఈ దవడ వైపు కనుక వచ్చిందంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించటమే. దీని నుంచి బయటపడే ఏకైక మార్గం ఏంటంటే వైద్యుడిని సంప్రదించటమని కార్డియాలజిస్టు తెలియజేస్తున్నాడు. అయితే ఈ సమస్యలు ఎవరికయ్యా అంటే, హృద్రోగ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకే. మామూలు ఆరోగ్యవంతులకు ఈ హార్మోన్స్ రిలీజ్ అయినా మామూలుగానే ఆరోగ్యంగానే ఉంటారు. వీటి వలన ఆరోగ్యవంతులకు హృదయ సమస్యలు, గుండె సమస్యలు లేని వాళ్లకు ఈ హార్మోన్లు రిలీజ్ అయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని కార్డియాలజిస్ట్ తెలియజేస్తుంది.
నమస్తే.